గాజాకు వెళ్తున్న నౌకను అడ్డగించిన ఇజ్రాయెల్. ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ కిడ్నాప్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. గాజా ప్రాంతానికి మానవతా సహాయం తీసుకెళ్తున్న ఒక నౌకలో ఆమె వెళ్తుండగా ఇజ్రాయెల్ బలగాలు తమను కిడ్నాప్ చేశాయని గ్రెటా స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వార్త బయటికి రాగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి షాక్ తగిలింది. గ్రెటా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఇలా చెప్పారు. నా పేరు గ్రెటా థన్బర్గ్. నేను స్వీడన్ దేశం నుండి వచ్చాను. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇజ్రాయెల్ దేశం లేదా దానికి సపోర్ట్ చేసే సైనిక బలగాలు మమ్మల్ని అంతర్జాతీయ సముద్ర జలాల్లో అడ్డగించి కిడ్నాప్ చేశాయి. దయచేసి నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అంతా స్వీడిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. నన్ను, నాతో ఉన్న మిగతా వాళ్ళను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. My name is Greta Thunberg and I am from Sweden. If you see this video, we have been intercepted and kidnapped in international waters by the Israeli occupational forces or forces that support Israel. I urge all my friends, family and comrades to put pressure on the Swedish government to release me and the others as soon as possible. డైలీ మెయిల్ అనే పత్రిక ప్రకారం మాడ్లిన్ అనే ఈ నౌకను అనేక ఇజ్రాయెల్ నౌకలు చుట్టుముట్టాయి. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది వెంటనే డేంజర్ బెల్ మోగించారు. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి అనే సంస్థ గాజాకు వెళ్తున్న తమ నౌకను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుందని ధృవీకరించింది. టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక ఫోటోలో నౌకలోని సిబ్బంది లైఫ్ జాకెట్లు ధరించి చేతులు పైకెత్తి కూర్చొని కనిపించారు. అయితే ఆ ఫోటోలో ఇజ్రాయెల్ సైనికులు ఎవరూ లేరు. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి ఇంతకు ముందు నౌకపై దాడి జరిగిందని చెప్పింది. మాడ్లిన్ నౌకతో మా కమ్యూనికేషన్ తెగిపోయింది. ఇజ్రాయెల్ సైన్యం నౌకలోకి ప్రవేశించింది అని ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి తెలిపింది. డ్రోన్లు నౌకను చుట్టుముట్టి తెలుపు రంగు పెయింట్ లాంటి పదార్థాన్ని దానిపై స్ప్రే చేశాయి. మా కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయాయి. రేడియోలో వింత శబ్దాలు వినిపించాయి అని ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి తమ టెలిగ్రామ్ ఛానల్లో వివరాలు చెప్పింది. ఇజ్రాయెల్ ఏం చెబుతుందంటే గాజాకు వెళ్తున్న సహాయ పడవలను అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ముందు నుంచి చెబుతుంది. ఆ మాడ్లిన్ ఫ్లోటిల్లాను గాజాకు చేరనివ్వకుండా చూడాలని నేను ఇజ్రాయెల్ రక్షణ దళాలకు ఆదేశాలు ఇచ్చానని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం అన్నారు. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమికి చెందిన జర్మనీలో పనిచేస్తున్న ప్రెస్ ఆఫీసర్ మహమ్మద్ అబు ఒడే కార్యకర్తలు అరెస్ట్ అయినట్లు అనిపిస్తుంది అని చెప్పారు.